సార్ ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ తీసుకొని వచ్చింది సార్, బాగుంది సార్. కాకపోతే ఈ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళంతా ఓటేస్తలేరు సార్, వచ్చిన బాధ అది. ఓటేస్తలేరు. సగం మంది ఆ రోజు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చినా, కంపెనీలు సెలవులు ఇచ్చినా వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు సార్. చదువు రానోడు ఓటేస్తేందుకు పోతాడు సార్. ఎందుకంటే నేను ఓటు వేయకపోతే అసలు జనాభా లెక్కలలో లేనని ఫీల్ అయిపోతాడు సార్. చదువుకొని ఓటైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొన్ని చోట్ల 40%, 50% మంది ఓటింగ్లో పాల్గొనడం లేదు సార్. సో 22% ఒక్కొక్క తాన. మరి ఈ ఓట్లు నమోదు చేయడం కరెక్టే ఉంది, కానీ నమోదు చేయబడ్డటువంటి వాళ్ళు పక్కగా ఓటు వేయకపోతే మూడోసారికి ఓటు తీసేయాలి సార్. లేకపోతే ఓటు నమోదు చేసుకొని లాభం ఏంది? అతను 50% మంది తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పకపోతే సరైన ప్రజాస్వామిక అభిప్రాయం రాదనేది నా ఉద్దేశం సార్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి సార్. ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి సార్. అసలు ఓటైనోనికి పథకాల గురించి మాట్లాడే హక్కు ఏడు ఉంటుంది సార్. అందుకోసమే అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. థ్యాంక్ యూ. దయాకర్ గారు. అధ్యక్ష, ఈ మార్పు వల్ల కొంత స్టాండర్డ్ డేటా ప్రభుత్వం దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే రెప్లికా కూడా ఒక అంశం అధ్యక్ష. ఒకే ఓటర్కు 2-3 ప్రాంతాల్లో ఓటు ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అధ్యక్ష, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఒకటైతే ఇదే రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఉండే పట్టణంలో ఒక ఓటు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, సరే ఓటరు యొక్క బాధ్యత అని అనుకుందామా, లేకపోతే ప్రభుత్వం మనం చాలా స్టాండర్డ్గా డిసిషన్ తీసుకొని ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఒకే ఓటు ఉండే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తే ప్రభుత్వం మంచిగుంటుందని ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, గౌరవ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, నిజంగానే అందరికీ కన్సర్న్ అయ్యే అంశం అధ్యక్ష. ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా అర్బన్ ఓటర్కు సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పిన ప్రస్తావన చాలా వరకు కూడా సబబుగా ఉంది. ఎందుకంటే చాలామంది ఓటర్లను ఈరోజు పెద్దలు చెప్తా ఉన్నారు అధ్యక్ష, 22% ఓటర్ నమోదు అంటే 78% ప్రజాస్వామికంగా వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. వారు చెప్పినట్టు ఎవరైతే ఓటు వేస్తలేరో ప్రశ్నించే హక్కు ఏ విధంగా కలుగుతుందని వారు ప్రస్తావన చేశారు. ఆ విషయంలో కూడా వారు ఓ మాట చెప్పారు, 3వసారి ఓటు రాకుండా ఉంటే ఓటు తీయాలని. అదేవిధంగా పెద్దలు మా సోదరులు దయాకర్ గారు స్టాండర్డ్ డేటా ప్రజెంటేషన్ కావడానికి ఆస్కారం ఉంటుందని, వీలున్నంత వరకు అధ్యక్ష, దిస్ ఓన్లీ స్మాల్ అమెండ్మెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎన్ని రోజులు, ఎందుకంటే 60 days ముందు కాక